దేవునికి వందనాలు, అయ్యగారికి నా వందనాలు, మీ అందరికి నా యొక్క వందనాలు. దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ప్రజలతో, మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఎందుకని దేవుడు తన యొక్క చేతులు మన వైపు చాపాలి? ఆయనకు అంత అవసరం ఏముంది? తప్పు చేసేది మనము, పాపం చేసేది మనము, నాశనం అయిపోయేది మనము, చెడు మార్గాలు ఎంచుకునేది మనము, తప్పుడు త్రోవలు నడిచేది మనము, పాపాలు చేసేది మనము. కానీ దేవుడు గొప్ప శక్తివంతుడు. ఆయనకి ఏమైనా ఆకలి కానీ, లేకపోతే దాహం కానీ, లేకపోతే ఆయనకి ఏమైనా సంపదలు తక్కువ కానీ, లేకపోతే ఆయనకి ఏమైనా అవసరాలు ఏమైనా ఉన్నాయా? మన నుంచి, మనుషుల నుంచి దేవుడికి ఏమైనా అవసరాలు ఉన్నాయా? ఏమీ లేవు. మరి దేవుడే స్వయంగా తన చేతులు చాపుతున్నాడు. ఎవరి కోసం అంటే మనుషుల కోసం, చెడిపోయిన వారి కోసం, నశించిపోతున్న వారి కోసం. నిజానికి దేవుడు మన వైపు చూడాల్సిన అవసరం లేదు. కానీ తన ప్రేమతో, ఎందుకంటే ఆయనే సృష్టించుకున్నాడు కాబట్టి మనుషుల్ని, ఈ ప్రపంచాన్ని సృష్టించింది దేవుడు, భూమిని ఆకాశాన్ని మనుషులు సృష్టించింది కూడా యేసయ్యే. సృష్టించుకున్న దేవునికి ప్రతి ఒక్కటి కూడా లోబడుచున్నాయి. సృష్టి మొత్తం దేవునికి లోబడుచున్నది. కానీ మనుషులు మాత్రం దేవునికి మాత్రం లోబడటం లేదు. ఎందుకని లోబడతలేదు? దేవుడు సముద్రానికి ఏం చేశాడు? ఇసుకతో సరిహద్దు నిర్మించాడు. సముద్రం ఎంత లోతు ఉంటుంది ఎవరికైనా తెలుసా? ఎంతో లోతు, చాలా లోతు ఉంటుంది. అంత లోతు ఉన్న సముద్రానికి అలలు ఎగసిపడుతుంటాయి. నీరు అనేది వస్తూనే ఉంటాయి. కానీ ఆ ఇసుక నుంచి ముందుకు మాత్రం రాదు. ఎందుకని? ఎంత ఉగ్రరూపం చూపినా, ఎంత చేసినా సరే, ఆ యొక్క తుఫాన్ అనేది, ఆ యొక్క సముద్రం అనేది ఎంత వచ్చినా సరే, దాని యొక్క ఏదైతే పునాది వేసాడో ఆ పునాది నుంచి ఆ సముద్రం అనేది బయటికి రాదు. దేవుడు యొక్క సరిహద్దు వేసాడు. ఆ సరిహద్దు నుంచి మాత్రం ఆ యొక్క నీరు మాత్రం రాదు. సరే, సూర్యుడిని ఒక ప్లేస్లో ఉంచాడు. ఆ ప్లేస్ నుంచి అది ఎక్కడికన్నా మారుతుందా? తన యొక్క పనిని తాను చేస్తుంది. చంద్రుడు తన యొక్క పని తాను చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి కూడా, సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా తన యొక్క పనిని తాను చేస్తూనే ఉన్నాయి. కానీ మనుషుడు మాత్రం దేవుని చెప్పిన పనిని మాత్రం చేయకుండా తనకి ఇష్టం వచ్చిన పనులు మాత్రమే చేస్తున్నాడు. అయితే దీని యొక్క ఫలితం ఏంటి? సరే, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాడు, ఓకే. మనిషికి ఏవైతే ఇష్టమో ఆ పనిని మాత్రమే చేస్తున్నాడు, సరే. ఇప్పుడు మనిషికి తనకి ఇష్టం వచ్చిన పని తాను చేస్తున్నప్పుడు తాను లాభం పొందుతున్నాడా? ఇప్పుడు దేవునికి ఏదైతే ఇష్టం లేదో ఆ పనిని మనిషి ఖచ్చితంగా చేస్తున్నాడు, ఓకే. ఇప్పుడు మనిషికి ఏదైతే ఇష్టమో అది మాత్రమే చేస్తున్నాడు. దేవునికి ఏదైతే ఇష్టమో ఆ పని మాత్రం మనిషి చేయట్లేదు. సరే, దేవుని వైపు నుంచి నష్టపోతున్నాం, పక్కన పెట్టండి. ఇప్పుడు మనిషి తన యొక్క పని తాను చేస్తున్నాడు, తనకి ఇష్టం వచ్చిన పని చేస్తున్నాడు. దానివల్ల ఏమైనా ఉపయోగం పొందుతున్నాడా అంటే చూద్దాం. ఇప్పుడు మనుషులు ఎంతోమంది ఫ్యాక్టరీలు కానీ, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగులు కానీ, లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్ కానీ, లేకపోతే కొన్ని ఎకరాలు కానీ, పొలాలు కానీ సంపాదించుకుంటున్నారు.
ఇక అన్ని విషయాలకు చెప్పాలంటే ఫోన్ కూడా ప్రతి ఒక్క ఈ రోజుల్లో ఫోన్ను ఉపయోగించిన వాళ్ళు అంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి చేతిలో కనీసం అడుక్కున్న వాళ్ళ చేతిలో కూడా ఫోన్ అనేది ఉంటుంది. అయితే సరే, ఫోన్ ద్వారా తీసుకుందాం. ఫోన్ వల్ల మనుషులకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఉంటుందంటే కొంతవరకు మాత్రం ఉంటుంది. కానీ మనిషి ఎక్కువ శాతం నాశనానికి మాత్రమే తీసుకుంటున్నాడు. ఇప్పుడు చాలా వరకు మనుషులు ఇప్పుడు పొలాలు ఏమున్నాయి, వరి పంట పండిస్తున్నాడు. వరి పంట పండించడం వల్ల ఒకప్పుడు ఎకరానికి వచ్చేసి 20 బస్తాలు పండాయి. ఇప్పుడు మందు ఉపయోగించడం వల్ల ఎకరానికి వచ్చేసి 30-40 బస్తాలు పండుతున్నాయి. ఓకే, వీటి వల్ల మనిషికి ఏమైనా ఆరోగ్యం వస్తుందా? సరే, అన్ని విషయాల్లో మనం చర్చించుకుంటే ఇప్పుడు కేవలం మనిషి చేసే ప్రతి ఒక్క పనిలో కూడా దేవుని దృష్టిలో పెట్టుకోకపోతే కనుక ప్రతి ఒక్క దాంట్లో కూడా నష్టం అనేది జరుగుతుంది. ఎంతోమంది దేవుడు నా కుమారుడిని తీసుకున్నాడు, నా కుమారుడికి అనారోగ్యం కలుగజేశాడు, ఆ చేయిలు బాగలేదు, కాళ్ళు ఇరిగిపోయింది, కడుపు నొప్పి అని, గ్యాస్ ప్రాబ్లం అని, లేకపోతే షుగర్ అని, హార్ట్ ప్రాబ్లం అని, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్లు అని, ఎన్ని రకాల జబ్బులు ఈ లోకంలో వస్తున్నాయి, ఈ రోజుల్లో వస్తున్నాయి. కానీ 20-30 సంవత్సరాల క్రితం వెళితే షుగర్ అనేది ఏంటి, హార్ట్ ప్రాబ్లం ఏంటి, ఏమి ఎవరికి తెలియదు. కానీ ఈ రోజుల్లో ఇన్ని జబ్బులు వస్తున్నాయంటే కారణం ఏంటనేది ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన సృష్టించుకొని కొన్ని నిబంధనలు పెట్టాడు. నేను చెప్పిన మాట ప్రకారం మీరు నడుచుకుంటే కనుక మీకు అన్ని ఉపయోగాలు ఉన్నాయి, మీకు చెడు అనేది ఉండదు, మీకు మంచి జరుగుతుంది అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. అది ఏ విధంగా చెప్పాడు? మన బైబిల్ ఆధారంగా, బైబిల్ ప్రకారం తన యొక్క గ్రంథాన్ని, తన యొక్క మాటల్ని ఈ బైబిల్లో మనకి పొందపరిచాడు. మరి బైబిల్ ఎవరైనా చదువుతున్నారా? మరి బైబిల్లో వాక్యాలను ఎవరైనా పాటిస్తున్నారా? ఎవరు పాటించట్లేదు. కానీ వాక్యాలను పాటించరు, దేవుని మాట వినరు, ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు. కానీ దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు అని మాత్రం చెప్తారు. దేవుడు ఏమంటున్నాడు? ఆయన చేతులు చాపుతున్నాడు అంట ప్రతి ఒక్కరి కోసం. మీరు నా యొద్దకు రండి, మీరు నా యొద్దకు రండి అంటే దేవుడు ఏమన్నా అడుక్కునేవాడా? ఆయన అడుకోవాల్సిన అవసరం ఏముంది? మనల్ని చేతులు చాపి మనల్ని పిలవాల్సిన అవసరం ఏముంది? మనం ఎందుకు మారతలేదు? జంతువులు మారుతున్నాయి. జంతువులు దేవుడు చెప్పిన ప్రకారం నడుస్తాయి, సృష్టి మొత్తం నడుస్తుంది. కానీ మనిషి మాత్రం దేవుడు చెప్పినట్లు నడవడం లేదు. ఎందుకు నడవడం లేదంటే దేవుడు ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛనిచ్చాడు, ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని ఆధారం చేసుకుని ప్రతి ఒక్క మనిషి కూడా నాశనానికి ప్రయాణం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? కానాను వెళ్ళడానికి 400 సంవత్సరాలు. అసలు ఎన్ని రోజులు వెళ్ళాలి? 40 రోజుల్లో కానానికి వెళ్ళాలి. 400 సంవత్సరాలు ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది? దేవుని మాట వింటే 40 రోజుల్లో వెళ్ళిపోయేవాడు. దేవుని మాట వినలేదు కాబట్టి అన్ని సంవత్సరాలు 400 సంవత్సరాలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలో ఎంతమంది చనిపోయారు? ఎంతోమంది కొనుక్కున్నారు, ఎంతోమంది తిట్టారు, ఎంతోమంది దేవుని దూషించారు. ఏం తప్పు చేశాడు దేవుడు? మనం చేసుకున్న పాపాలకి మనం అనిపించుకొని తినండ్రా బాబు అంటే మాంసం కావాలన్నారు. పూరేడు పక్షులు పంపిస్తే ఎట్లా తిన్నారు? వాళ్ళు కడుపా. మళ్ళీ దేవుని దూషించారు. మరి ఇన్ని చేస్తున్నా సరే దేవుడికి మనం ఎప్పుడైనా సరే మంచి చేయాలని మనం చూడాలి, కానీ మనం ఎప్పుడు కూడా దేవుడికి చెడు చేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా పరీక్ష చేసుకోవాలి. నేను ఏ విధంగా జీవిస్తున్నాను, నా పని ఏంటి, నా జీవితం ఏంటి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేక ద్వేషిస్తున్నానా? ఎందుకంటే ఈ రోజులు చాలా వరకు చెడ్డవే. ఎందుకంటే మనం బతికేది 60-70 సంవత్సరాలైనా సరే, కానీ బ్రతికే అన్ని సంవత్సరాలు కూడా మనం ప్రశాంతంగా ఉంటున్నామంటే ఖచ్చితంగా లేము. ఏదో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. చిన్న పిల్లవాడి నుంచి ముసలివాడి వరకు. చిన్నపిల్లవాడు పెరుగుతున్నప్పుడు ఏం కావాలి, వాడు ఏమనుకుంటాడు? ఫోన్లు అంటాడు, కంప్యూటర్ అంటాడు. కొన్ని ఫోన్లో ఏమన్నా మంచి చూస్తాడా అంటే మంచి చూడడు, ఏ బొమ్మలు అంటాడు. ఆ తర్వాత వయసు వచ్చిన తర్వాత చెడు బొమ్మలు చూసుకుంటాం, చాటింగ్లు చేసుకుంటాం, గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి ఏమాత్రము కావు. మరి ఇష్టమైన కానప్పుడు ప్రతి ఒక్క మనిషి కూడా చేస్తున్నప్పుడు ఆ యొక్క పని యొక్క ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సిందే.
ఎవరు కూడా దేవుని యొక్క మాట వినకపోవడం వల్లే ఇన్ని రోగాలు, ఇన్ని జబ్బులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి దేవుని మాట మనం ఎందుకు వినడం లేదు? దేవుని మాట ఇస్తే మనకే లాభం కదా, మనకు నష్టం అయితే లేదు కదా, మరి ఎందుకు వినడం లేదు అంటే ప్రతి ఒక్క మనిషి తన యొక్క స్వకల్పం అంటే సొంత పనులు, సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. సరే, ఒక్కసారి ఆదికాండము 3వ అధ్యాయం ఒకసారి 8వ వచనం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చదవండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచును. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను. 3వ అధ్యాయము 8వ వచనం. చదవండి. చల్లపోటన ఆదామును అతని భార్య తోటలో స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా. చాలండి. ఇక్కడ మనం వినాల్సింది ఏంటంటే దేవుడైన యెహోవా సాయంత్రం సమయాన ఆదాముతో మాట్లాడేవాడు. సాయంత్రం సమయాన దేవుడు ఆదాముతో మాట్లాడేవాడు. ఎందుకు మాట్లాడాడు దేవుడు? ఒక స్నేహితుని వలె మాట్లాడేవాడు అంట. ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే దేవుని మాట అప్పుడు విన్నాడు. ఎప్పుడైతే సాతాను వాళ్ళు మోసం చేసిందో అప్పుడు దేవుని యొక్క స్వరం విన్నప్పుడు వాళ్ళకి భయం వేసింది. దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు సంతోషంగా వచ్చేవాళ్ళు, ఆనందంగా వచ్చి దేవునితో మాట్లాడేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో అప్పుడు వాళ్ళే వచ్చేసింది, భయం వచ్చేసింది. ఇప్పుడు కూడా దేవుని మాట మనం వినకపోతే మనకు భయం అనేది, రోగాలు అనేవి ప్రతి ఒక్కటి కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుసను వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో, ఎప్పుడైతే దేవుని మాట వింటామో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి 5వ అధ్యాయము. హృదయ శుద్ధి గల వారు దేవుణ్ణి చూస్తారు. అయితే ఇక్కడ దేవుడు చేతులు చాచి ప్రతి ఒక్కరు కూడా పిలుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన హృదయం అనేది పరిశుభ్రంగా శుద్ధి కలిగి ఉండాలి. అప్పుడు మాత్రం మనం దేవుని చూస్తాము, దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడితే మనకి ఎటువంటి రోగాలు, ఎటువంటి భయం, ఎటువంటి శోధనలు కూడా మన దగ్గరికి రావు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎప్పుడైతే చిన్నపిల్లవాడు తన తల్లిని అంటిపెట్టుకుని ఉంటాడో, తన తల్లి 5 నిమిషాలు కనపడిపోయినా 2 నిమిషాలు కనపడిపోయినా ఏ విధంగా బాధపడి ఏడుస్తూ ఉంటాడో ఆ విధమైన ప్రేమతో మనం దేవుని యొద్ద ఉండాలి. ప్రతి క్షణం కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి విడిచిపెట్టామో అదే క్షణాన మనం శోధనలో పడిపోయి ఉన్నామని మనం గమనించుకోవాలి. ఏ క్షణాన్నైతే మనం దేవుణ్ణి విడిచిపెట్టామో అదే క్షణము మనం లాస్ట్ ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే ఒక్క క్షణం చాలు ఏది యాక్సిడెంట్ అవ్వడానికి. ఒక్క క్షణం, 2 క్షణాల్లో మనిషి ప్రాణం ఎంతసేపు అవుతుందో ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లో పోతుంది. కాబట్టి మనం ఏ క్షణాన్ని మనం చనిపోతామో తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అల్పాయుష్కాలం 70 లేకపోతే 80, అంతకుమించి ఎక్కువ బతుకు. ఈలోపు ఎవరైనా చనిపోతారంటే అది కూడా గ్యారంటీ లేదు. సో మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. కాబట్టి ప్రతి క్షణం కూడా దేవుని వైపు ఉండాలి, దేవుని వైపు నడుచుకోవాలి, దేవుని అంటిపెట్టుకుని ఉండాలి, దేవునితో ప్రతిరోజు మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అది మనం గమనించుకోవాలి. ఏమని? చేతులు చాచి ప్రతి ఒక్కరి వైపు చేతులు చాచి ఆయన అడుగుతున్నాడు, రండి నా యొద్దకు రండి, నా మాట వినండి, నన్ను ప్రేమించండి, నా యొద్దకు రండి అని దేవుడు చేతులు చాచి ప్రతి ఒక్కరు కూడా పిలుస్తున్నాడు. దినమెల్లా పాపం 24 గంటలు, దినంలో 24 గంటలు అంటే ప్రతి ఒక్క గంట మరి దేవుడు ప్రతి ఒక్కరిని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేతులు చాచి పిలుస్తున్నాడు. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయవద్దు. దేవుణ్ణి ప్రేమిద్దాము, ఆయన మాట విందాము, ఆయన మాట ప్రకారం మనం నడుచుకుంటే మనకి ఎటువంటి అపాయం కూడా కలగదు, రాదు. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక.
స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మూలవాక్యం చదువుతారా? తన ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడవలని ప్రజల వైపు స్తోత్రం. మంచి పేరా చక్కని మాటలు మనం విన్నాం. జనమెల్లా దేవుడు అంట ఏం చేస్తున్నాడు? ఎవరి వైపు? మన వైపు చేతులు చాపుతున్నారు. స్తోత్రం. పులిరా లోబడట్లేదంటే తన మనసు స్థిరం కలిగి లేదు. అందుకంటాడు సామెతల గ్రంథంలో 25వ అధ్యాయం 28వ వచనం. ఒకసారి చదువుకున్నాం. సామెతలు 25. ప్రాకారము లేక పాడైన పురం ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడి. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురామి కొందనాలు, దయా కనికం గల మా తండ్రి నీ కొందనాలు. ఇప్పటి వరకునైనా మా ప్రియులు కుమారుడు రాంబాబు గారిని నిలబెట్టుకొని చక్కని వర్తమానం మాకు అందించారు. నిజమే ప్రభా, దానివల్ల చేతులు చాపుతున్నాం. లోబడన్న ప్రజల కొరకునైనా ప్రయాసపడి ఎంతగానో నాయన మా తండ్రి ఎదురు చూస్తూ, అయా నా తండ్రి చేతులు చాపిన ఎవరు రావట్లేదు. నా తండ్రి దయతో జ్ఞాపకం చేస్తూ నాయన చదవని వాక్యముల నుంచి నాతో మాతో మాట్లాడమని, అల్పుడైన నన్ను మీ చేతుల్లో తీసుకొని కొద్ది నిమిషాలు వాడుకోమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువుదాం. ప్రాకారము లేని పాడైన పురము ఎట్టిదో, తన మనసును అణుచుకోలేని వాడు అంతే. పిల్లరా, మనసును అణుచుకోలేని వాడంట పలు విధాలుగా ప్రయాణాలు చేస్తూ ఉంటాడంట. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి మనం? ప్రకారం లేని పురం ఎట్టుదో. ప్రకారం లేకపోతే పురం ఏమైపోతాయి? అలాగే దేవుని కట్టుబాటులో లేని వాడు కూడా పాడైపోతాడు. చెడు మార్గంలో నడిచి తన జీవితాన్ని పాడు చేసుకొని, పిల్లరా, ధనమే ప్రపంచం అనుకుంటాడు. తనకు ఆస్తి పాస్తులే తన స్థిరం అనుకుంటాడు. కానీ ఆఖరికి నీ అంటే ఏది? ఒక తల్లి ఉంది మా వీధిలో. ఆ ఇంటి ముందు అంతా ఖాళీగానే ఉంటుంది. ఎప్పుడన్నా ఎవరన్నా బండి పెట్టారు అనుకోండి, ఖాళీగా ఉంది కదా అని బండి పెడితే బండి తీసేదా కూరుకోదు. స్తోత్రం. అంటే మనసు అణుచుకోలేదు. ఆమె గోడలు పాడైపోతాయో, ఆమె రేషన్ రోడ్డు పాడైపోతుందో తెలియదు. కానీ ఒకసారి ఇప్పుడు ఇదేమి ఇట్లా ఈదులు కూడా ఉంది తెలుసా? ఇక్కడే. ఎక్కడ? ఈదులుగూడెం. ఈదులుగూడెం కారు వేసుకొని మా పిన్నం కొడుకు ఒక అతను చనిపోతే వెళ్ళాం. భార్యాభర్తలకు ఎందుకు వచ్చింది ఏమో తెలియదు. పురుగుల మంది తాగేది. భార్య ఏముందో తెలియదు, కొంచెం అబ్బాయి జంకురే. కానీ భార్య అన్న మాటలకు అణుచుకోలేక తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చిన్న బిడ్డలు అనాథులు అయిపోయారు. చిన్న చిన్న పిల్లలు. వాళ్ళ పిల్లడికి నిన్న కామెంట్లు పిలిచి ప్రార్థన చేయించుకున్నారు. అయ్యా పుండోడి కామెంట్లు. స్తోత్రం. తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఎంతో ప్రయాసతో ఇద్దరు బిడ్డలు పట్టుకొని నడుస్తూ ఉన్నాం. సరే కారు వేసుకొని మేమేం చేసామంటే తమ్ముడు కూడా వచ్చాడు. అప్పుడు తమ్ముడు కూడా వస్తే మేమేం చేసాం, సరే కారు ఇక్కడ ఎక్కడ తిప్పడానికి లేదని కొంచెం అదరికి వెళ్ళిన తర్వాత రైట్కి రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి వెళ్ళి ఇలా వెనక్కి రివర్స్ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాను. చచ్చిపోయిన ఇంటికి వచ్చి మా ఇంటి ముందు కారు తిప్పుతామని గొడవ వేసుకుందాను. ఆయన స్తోత్రం చెబుతావా? నువ్వు ఎక్కడికి వచ్చావో అక్కడే పెట్టుకోవాలి. కారు మా దగ్గర పెట్టావేంటి?
అది ఎమ్మటే మనసు అనుసుకోలే. స్తోత్రం. మనుషులు అంటే ఆ మనుషులు ఏంటంటే ఆ ఇంటి ముందుకు ఎవరు రాకూడదు. నేను అనుకుంటాను నాయన ఒకళ్ళు పోయిన ఇంటి చుట్టూ తిరిగిద్దాము. అలే పోయినా అవునా పిల్లరా మధ్యాహ్నం ఆ అబ్బాయి వేసుకెళ్ళాడు బండి. వెళితే బండి తీయమను అని అంటాను. గవ కిందకు వచ్చి బాగుంది. నేను అప్పుడు మా పిల్లలతో అన్నా మరిచిపోయి కూడా ఎంత అర్జెంట్ ఉన్నా అక్కడ మాత్రం బండి పెట్టమాకండి రా. ఒకసారి ఎవరు అన్నం తింటున్నా కూడా చేయగలుగుకొని తీసుకొని బండి పక్కన పెట్టుకున్నారు. అంత దుర్మార్గం. స్తోత్ర. అంటే గోడ పక్కన పెట్టాం, రోడ్డు ఆమె కొనేలా. స్తోత్రం. రోడ్డు వేసిన మున్సిపాలిటీ వాళ్ళు. అవునా? యేసుడు బాగానే ఉన్నాడు. ఒక అరుగు ఉంటుంది వాళ్ళ ఇంటి పక్కన అరుగు. బండి వాళ్ళ అబ్బాయిని పెట్టమంటది. బండి రే సెంటర్ స్టాండ్ వేయాలంటే అటు దీపుకొచ్చి అరుగు అట్ట ఒడిచిపెట్టి బండి ఎవరైనా కూర్చుంటాడేమో అంట. ఏంటంట లెఫ్ట్ సైడ్ పెట్టి సైడ్ స్టాండ్ వేయి, సెంటర్ స్టాండ్ వేయమాక. సైడ్ స్టాండ్ వేస్తే అరుగు మీద కూర్చుంటారు, బండి మీద కూర్చుంటారు. అలేలుయా. అరే మనసు అనుపుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. లోకము పలు విధాలుగా ఉంది. అందుకంటే పరమగీతాలు 2:2 ఒకసారి చదవండి. పరమగీతాలు 2 బలురాకాసి చెట్టులో ఒల్లి పద్మం ఉన్నట్లుగా నా ప్రియురాలు స్త్రీలలో నా ప్రియురాలు. ఈ మాటను బట్టి మనకేం అర్థమైందంటారు? ఇంకా అక్కడేముంది సరిగ్గా చదవండి. బలురాకాశి అంట. స్తోత్రం. ఏ రాకాశి? బలురాకాశి చెట్ల మధ్యలో నా ప్రియురాలు ఒల్లి పద్మలే కనబడుచున్నది అన్నాడు. బలురాకాశపు చెట్లు చూసారా ఎప్పుడన్నా? చూసారా? అమ్మ చూసారు? మన ఊర్లో ఎప్పుడు కనపడలేదా? ఎట్ట ఉంటాయి చెప్పండి చెట్లు? ఎట్లా అంటున్నాం? చెట్లు ఎట్లా ఉంటాయి? చేయి జాపినట్టు ఇలా ఉంటాయి. అది చేయి జాపినట్టు ఇటు పక్క ముళ్ళు ఉంటాయి. ఇట్లా ఉంటుంది. పచ్చదాని మీద ఇటు ముళ్ళు ఉంటాయి, ఇటు ముళ్ళు ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. దానిని ఏమన్నాడంటే ఏం చెట్టు అంట? బలిరాకాశి చెట్టు అంట. అది చూడండి. అంటే అటువంటి వారి మధ్యలో మనం బ్రతుకుతున్నాం. అటువంటి వారి మధ్యలో మనం జీవిస్తున్నాం. ముళ్ళ మనుషులు. వాళ్ళకి 2 పక్కల పొద ఉంటుంది, ఏమైనా చేయగలరు. మనసు అనుసుకోలేని వాళ్ళు ఏం చేస్తారో ఉన్నది లేనిది ఇంకోటి వేసి కలుపుతారు. స్తోత్రం చేద్దామా? అసలే కాకుండా కొసరు కూడా వేస్తారన్నమాట. అరే తాలింపు వేసాము పనిలో పని అని చెప్పని కరేపాకు కూడా వేస్తాం. ఎందుకని ఒకసారి ఏగిపోద్దని. స్తోత్రం చేద్దామా? అంతే. కొంతమంది అట్టగా మంట పెడతారు. వీళ్ళే ఎవరంట? బలురక్కసి చెట్టులంట. ఈ చెట్టుల మధ్యలో సంఘము అభివృద్ధి చెందాలంటే ఒల్లి పద్మము కనపడుతున్నది. స్త్రీలలో నా ప్రియురాలు. స్తోత్రం. సంఘాన్ని స్త్రీతో పోల్చారు. కాబట్టి ఈ లోకములో ఉన్న మనుషులు ముళ్ళ లాంటి వారు. కొన్నిసార్లు మన మీద వాళ్ళు మనసుని అనుసుకోలేక ఏం చేస్తారంటే వారిలో ఉన్న రాక్షసం అంతా కూడా మన మీదకే. స్తోత్రం చెబుదాం. అటువంటి వారి లోకములో మనం వచ్చున్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, మరి జ్ఞాని అంటున్నాడు ప్రకారం లేని పుర్రమెట్టుదో మనసును అనుచుకోలేని వాడు స్థితి అంతే. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన అవసరం మనకి ఏంటంటే వాక్యానుసరం బట్టి వాళ్ళు మన మధ్యలోకి వచ్చారు. లేదా అంత మనకు పని లేదు. మన చుట్టాలు కాదు, పక్కాలు కాదు, మన ప్రథమ పిల్లలు చిన్నమ్మ పిల్లలు ఏమీ కాదు. వాక్యం. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం.
తిన్నని మార్గమును బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి హల్లెలూయా. బిలాము మొదట్లో బాగానే ఉన్నాడు. బిలాము మంచి దేవుని యొక్క ఉద్దేశాలు కలిగి ఉన్నవాడిగా ఉన్నాడు. బిలాము దేవుని మార్గంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఇప్పుడు దేవుళ్ళ బిలాము యొక్క పరిస్థితులని తారుమారయ్యాయంటే బాలాకు వచ్చి కొంత ఆశని చూపాడు. కొంత ఆశను చూపినప్పుడు పిల్లరా అతను మొదటిగా వచ్చి ఏమన్నాడంటే, అయ్యా ఇశ్రాయేలు దెబ్బకు మేము తట్టుకోలేకపోతున్నాం, మా పక్షాన వచ్చి ఇశ్రాయేలును క్షమించమని అడిగాడు. వస్తే మొదట్లో ఏమన్నాడంటే, ప్రార్థన చేసి చెప్తానయ్యా, నా దేవుని సన్నిధిలో నేను ఆలోచన చేసి చెప్తానయ్యా అన్నాడు. మంచిదే, కానీ ఆలోచన చేసి దేవుడు చెబితే అయ్యా మనుషులతో నువ్వు పోమాక అని అన్నాడు. రెండోసారి అడిగినా అట్లాగే చెప్పాడు. మూడోసారి అంటే దేవునికి అవకాశం ఇలా. స్తోత్రం లేదా, దేవునికి అవకాశము ఇవ్వలేదు. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 22 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. సంఖ్యాకాండం 22 16 వచనం. వారు బిలామునద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా ఎద్దుకు వచ్చుటకు ఏమి అడ్డము చెప్పకు, నేను నీకు బహు ఘనత కలగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను సిపోరు కుమారుడైన బాలాకు చెప్పినని. అందుకు బిలాము వెండి బంగారము నాకు ఇచ్చినను కొద్దిగి పని అయినను గొప్ప పని అయినను చేయునట్లు నేను నీ దేవుడైన కాబట్టి మీరు దయచేసి యెహోవా నాతో నీకేమని చెప్పినో నేను తెలుసుకుందనని స్తోత్రం ఇచ్చినంట. మూడోసారి ఏమైపోయిందంటే వాళ్ళు తెలిపారు. ఎప్పుడైతే వెండి బంగారం సగభాగం ఇస్తామన్నారో, రాజ్యంలో సగభాగం ఇస్తామయ్యా, మా ఆస్తులు సగం ఇస్తామని అన్నమ్ముంటే వాళ్ళు ఏమైపోయారంట, ఈ ధనం గోళ ఇప్పుడే కదా అప్పటి నుంచే ఉన్నారు. స్తోత్రం. మొదట అట్లా ఉన్నాడంట, ఘనతలొద్దు మెప్పులొద్దు ధనము నాకు వద్దే వద్దు, ఘనతలొద్దు మెప్పులొద్దు ధనము నాకు వద్దే వద్దు, నీవే నాకు ఉంటే చాలు, నీవే నాకు ఉంటే చాలు, నా బ్రతుకులో నా ఎంతో మేలు, నా బ్రతుకులో నా ఎంతో మేలు, నిన్ను కూడా ఉన్నానయ్యా, నన్ను అనుకో యేసయ్యా, నిన్ను కూడా ఉన్నానయ్యా. హల్లెలూయా. నేను సైతము దేవుడితో నడుస్తానన్నట్టుగా ఉన్నాడు బిలాం. రాను రాను పరిస్థితి ఏమైపోయిందంటే ధనాశలకు లోనైపోయాడు, పడిపోయే స్థితిలో ఉన్నాడు. ఆఖరికి గాడితో బుద్ధి చెప్పించుకున్న మనసు మాట. హల్లెలూయా. ఏంటంటే అప్పుడు గాడిదికి వాక్కిచ్చిన గనక స్తోత్రం, నేను నిన్నేమి చేసిదని అనగా బిలాము నీవు నా మీద తిరుగుబాటు చేసిదివి గనక నిన్ను చంపిదనని స్తోత్రం.
గాడిదని ఏం చేశాడంట? కుమారు కొట్టు. కొట్టినందుకంట, పిల్లరా నన్ను ఎందుకు కొట్టావని అడిగింది. తిరుగుబాటు చేసావు, నన్ను ఎందుకు కొట్టావు అంటే, అబ్బాయి నువ్వు దేవుడి మీద తిరుగుబాటు చేసావురా నాయన, దేవుని దూత కట్టుకొని పట్టుకొని ఉంది, ఇక అంతే సంగతి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ కటకం నుంచి నన్ను తప్పించడానికి దారి మళ్ళించాను, నువ్వేమో మూర్ఖుడు పోయి నన్ను వచ్చావు. హల్లెలూయా. ప్రాకారం లేని పట్టణం పెట్టదు, తన మనసును అనుసుకోలేని వాడు అలాంటి వాడే. ధనం మీద ఆశ పెట్టుకున్నాడు, వెండి బంగారం మీద ఏమహం పెంచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే దేవుడు ఏం చేశాడంటే తనకి దేవుని దగ్గర ఉన్న నెమ్మదిని కోల్పోయాడు. అందుకంటాడు యోధపత్రిక 1:11. యోధపత్రిక యోధపత్రిక 1:11 ఒకటే అధ్యాయం ఉంటుంది. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిరి బహుమానం పొందవలనని బిలాము నడిచిన మార్గములో త్రోవలో. స్తోత్రం. చూడండి, కొరాహు చేసినట్లుగా తిరస్కారము నశించిరి. తన కటకంతో తానే పొడుచుకున్నాడు. ఇంకో ఘోరమైన పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్లో స్త్రీల మీదకి అన్ని జంగనంగమైన పురుషులను ఉచ్చుకొనిపోయారు. ఎవరో? బిలాము. దేవునికి విరోధంగా బ్రతికితే పతనం అయిపోతాం. హల్లెలూయా. అందుకంటాడు చూడండి, దేవునికి విరోధమైన ఆలోచన. అపొస్తలుల కార్యాలు 5:1-5 చదువుదాం. వీరు చక్కని కుటుంబం, దైవజనుని ప్రేమించే కుటుంబం. అపొస్తలుల కార్యాలు 5:1-5 చాలా భక్తి కలిగిన భార్యాభర్తలు, సేవకులకి మేలు చేయాలనే ఉద్దేశం కలిగిన వారు, సేవకునికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. అననీయ అనే ఒక మనుష్యుడు ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరకనే కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదము యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలల్లో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసగించుటకు హల్లెలూయా సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అన్న పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో? నీవు మనుషులతో కాదు, దేవునితోనే. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మనుషులతో కాదు, దేవునితోనే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అతనితో చెప్పిను, అననీయ వినుచునే రాని పాడి ప్రాణము విడవగా మిగులు భయము కలిగిన. అప్పుడు పడుచువారు లేచి వారిని మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటలైన తర్వాత వారి భార్య ఎరుగక లోపలికి వచ్చిన. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని అడిగను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, చూడండి, ప్రభు ఆత్మను శోధించుటకు మీకు ఎందుకు ఏకపించారు? వాకిటినే నిలబడి ఉన్నాయి. చూసారా, ధనం చూసినప్పుడు వాళ్ళకి ఏమైందంట? మనసు ఆశ కలిగి దాచుకోవాలి. 2 వారాల క్రితం ఒక ఆమె మందిరానికి వచ్చింది.
వచ్చి ప్రార్థన చేయించుకుంటాను గబగబ 500 కాగితం తీసింది. జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రార్థన చేయించుకొని మెల్లిగా మళ్ళీ డబ్బులు షార్ట్ను పెట్టుకుని వెళ్ళిపోతాను. అంటే 500 ఆమెకి దేవునికి ఇవ్వటానికి. ఇంకొక సంఘటన చెప్తాను. ఒక వ్యక్తి 50,000 రూపాయల దశంభాగం వచ్చింది. మామిడి తోటలో ప్రార్థన చేయించుకొని దాంట్లో వచ్చిన దశంభాగం తీస్తే ఎంత వచ్చింది నాకు చెప్పాడు. వాగ్దానం చేశాడు, అయ్యా ఎంత అన్నారా నీ దశంభాగం నీకే. స్తోత్రం. మనసుని నిలుపుకోలేకపోయాడు. అమ్మో ఎంత వడ్డీలు కట్టుకున్నాడు. ఈరోజు చూస్తే లేదా మరలా ఏ తోటలు లేవు, ఏ పంటలు లేవు. స్తోత్రం. మొదటి స్థితి బాగుపడాలంటే స్తోత్రం. మనసుని మనం ఏం చేయాలంట, నిలుపుకోవాలి. అననీయ సభ్యురాలు ఏం చేశారు? నిలుపుకోలేక ధనాపేక్ష గల వారై దేవుని ఎదుట, దేవుని సేవకులు ఎదుట తన జీవితాన్ని పాడు చేసుకున్నారు. రోమాపత్రిక 16వ అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయము 18వ వచనం. ఇట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే హల్లెలూయా. చూడండి, ఇటువారు క్రీస్తుకు కాక తమ కడుపుకే వారు ఏమయ్యారంట? స్తోత్రం. కొంతమందికి వాడు గడిపేవాడు దేవుడు. తన బ్రతకడానికి కోసం ఎదుటి వాడిని ఎంత మోసమైనా చేయడానికి వాళ్ళు ఎవరంటే ప్రాకారం లేనటువంటి పునాదులై. ప్రాకారం లేని వారి స్థితి ఎట్టుదో తన మనస్సు నిలుపుకోలేని వాడు పరిస్థితి కూడా అట్టిదే. పిల్లలు ఇంకా మనం చూస్తే చూడండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. త్వరగా వచనాలు చూపిస్తున్నాను, ఎక్కడ నిలబడలేదు. వేసినొకతను చూచి ఆమె యొద్ద చేరెను. గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారుజామున పట్టణపు ద్వారము యొద్ద రాత్రంతయు పొంచి ఉండిరి. మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను పట్టుకొని తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయెను. పిమ్మట అతడు లోయలనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఆమె ఎద్దుకు వచ్చి ఆమెతో స్తోత్రం. చూడండి, అతన్ని లాలన చేసి చూసారా, ఇతను ఎలాంటి వాడు? దేవుని హస్తాలలో మంచి సాధనం కలిగిన వాడు. అటువంటి బలము కలిగిన వాడు ఆనాడు దినాల్లో లేడు, ఇప్పుడు లేడు. సాంసోన్ జన్మించిన ముందు కాలంలో లేడు, జన్మించిన తర్వాత లేడు, ఈ యుగంలో కూడా లేడు. కాబట్టి ఇప్పుడు దేవుడు తన మనస్సును అణుచుకోలేక తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. అందులో అయిపోయాడు, కళ్ళు పీకేశాడు. స్తోత్రం. దీనివల్ల ఏంటి మనకు ఉపయోగం ఏంటి అంటే, కుటుంబాలు పాడవటం తప్ప, కుటుంబాలు శాపంలోకి వెళ్ళటం తప్ప దాని ద్వారా ఏ విధమైన లాభాలు మనకే లేవు. కొంతమందికి ఈరోజు అక్ర సంబంధాలు ఫ్యాషన్ అయిపోయింది. స్తోత్రం. ఈ రోజున అక్ర సంబంధాలు దేని వీళ్ళరా ఆలోచన చేద్దాం. అంత్య దినాల్లో ఉన్నాం అమ్మా, అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి గడిలో ఉన్నాం, సంవత్సరానికి చూడంచులో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు సాంసోన్ అంట శరీరానుసారమైన అటువంటి పరిస్థితులకు లోనైపోయి మనస్సు నిలుపుకోలేనాక స్తోత్రం దేవుడి ప్రాకారం నుంచి బయటకు వచ్చేసాడు. ఎప్పుడైతే తను పట్టుకొని గుండెకి ఎక్కేశారో లెగిస్ అంటే తనకున్న కుర్రు అంట నాకెళ్ళి చూడండి
కుర్లు అంటే ఇట్ట అంటున్నాడంట, ఇట్ట అంటున్నాడంట. ఇంకెట్టన్నా లేదు, ఇట్టన్నా లేదు. స్తోత్రం హల్లెలూయా. బలవంతం పోయింది, సమస్తము కోల్పోయాడు, ఆఖరి దశలో ఉన్నాడు, పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు దేని బిడ్డలారా గృహంలో బంధించారు, 2 కళ్ళు పీకేశారు. గుడ్డివాడ అయ్యుండి ఫిలిస్తీన్ల మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ధాన్యాన్ని ఇసురుతూ ఉన్నాడు. వాళ్ళు ధాన్యాన్ని ఇసురుతూ ఉన్నప్పుడు ఇప్పుడు దేని బిడ్డలేరా ఆ ధాన్యము ఫిలిస్తీన్లకు ఆహారంగా మారింది. స్తోత్రం. చూడండి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 20 వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. స్తోత్రం. రాజుల 2వ గ్రంథం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 వచనం నుంచి కొన్ని. దైవజనుడైన ఎలీషాకు అతను దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గహాజీ సిరియయుడైన ఈ నయమానును ఈ నయమానును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు యజమానునికి మనసు లేకపోయినా నా యజమానులకు మనసు లేకపోయిను గాని యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకొని నయమానును కలుసుకొని నయమానును తన వెనుక నుండి పరుగున వచ్చిన వారిని చూచి తన రథము నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనుల ఎఫ్రాయిము మన్యాము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చెను గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని చెప్పగా అందుకు నీకు అనుకూలమైతే రెట్టింపు తీసుకోమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండిను కట్టి 2 దుస్తుల బట్టలను తన పనివారిలో 2 మీద వాటిని వేయగా మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గ్రహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుడి ముందర నిలవగా ఎలీషా అతను చూచి యాజీ నువ్వు ఎచ్చ నుండి వచ్చేటవని అడిగినందుకు వారు నీ దాసునైన నన్ను నేను ఎచ్చటికి పోలేదని. అంతట ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు స్తోత్రం చెబుదాం. నా మనస్సు నీతో ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను ఇది సమయమా కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును ఇక చెప్పండి మనసు నిలుపుకోరా శాపగ్రస్తుడయ్యాడు. ధనాన్ని కోరుకున్నాడు, ఆ కుటుంబం మొత్తానికి శాపం అంటుకుందని బైబిల్ చెప్తాం. స్తోత్రం. అరే బిందుడు పాలల్లో ఒక సుక్కదాలండి విషయం, పాలన్నీ ఏమైపోతాయి, ఇరిగిపోతాయి. అలాగే ఈ గహాజీ చేసిన పని ఏంటంటే తన కుటుంబానికి నష్టం కలిగింది. ఒక్క చాలు కదా కుటుంబానికి మచ్చడానికి, అవునా? కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీదకి లాగాలంటే ఒక్కడ చాలు. ఈ వ్యక్తి వలన దేవుని నామానికి ఎంత అవమానం వచ్చుంటుంది. స్తోత్రం. హల్లెలూయా. మనసు నిలుపుకోలేదు, వెండి బంగారాలు చూశాడు. చూసిన వెంటనే తన మనసు పాడేసుకుని అబ్బా మనం ఎంత కష్టపడితే ఎంత సొమ్ము అవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎంత కష్టపడితే మరే
పిల్లరా చూడండి, చిన్న మాట చెప్తాను. నేను శుక్రవారం ఒక పెద్ద ఆయన వచ్చాడు, బ్యాగ్ కుట్టించుకుంటా వచ్చాడు. సరే బ్యాగ్ కుట్టాను, షాపు అన్ని సదిరి అట్లా కూర్చున్నా వచ్చాడు. ఏమండి దీనికి నువ్వు కొంచెం కుట్టరా అన్నాడు. అమ్మ వింటున్నారా? కుట్టించాను. కుట్టిస్తే ఎంత అయ్యా అన్నాడు. 30 రూపాయలు అయ్యా అన్నా. 500 కాగితం నా చేతికి ఇచ్చాడు. చిల్లర లేదు అయ్యా, ఇంతవరకు ఏం పని చేయాలి మీదే, చిల్లర లేదు, ఏం పర్లేదు వెళ్ళండి అని. ఆ ఫోన్ కొట్టుకోను, నేను ఆ టైపు కాదులేయా, దేవుడు ఎట్టాగలుగుతాను, ఫోన్ కొట్టుకోవటం కాదు, ఇంకోట్లేదు, పర్లేదు వెళ్ళండి, ఈసారి వచ్చినప్పుడు ఇవ్వండి అన్న. అయితే అని నా మీద గొడవ దిగాడు. ఏంటి అన్నాడంటే ఏం అనలేదు గొడవ అంటే, నువ్వు ఏ స్థితిలో షాప్ పెట్టుకున్నావో, ఎందుకు పని చేస్తున్నావో అది నీకు తెలుసు. అదో నువ్వు బలోల్లాగా ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు పని చేసుకుంటున్నావో నీ బ్యాగ్ అక్కడ పడేసి 2 కొట్లు దాటి చిల్లర మార్చుకొచ్చి 50 రూపాయలనే చేయించాడు. అయ్యా నాకు 30 కదండి, ఏం పర్లా ఉంచుకోవాలి. స్తోత్రం. నేనేమన్నాను, చిల్లర లేదు, అయ్యి బాబు 30 రూపాయలు వెళ్ళిపోతున్నా టిఫిన్ చేయొచ్చు అనుకుంటే, కానీ పెద్ద వయసు. ఇప్పుడు నేను చిల్లరకి నేనే వెళ్ళలేను, ఆయన వెళ్ళలేడు. కాబట్టి నేను ఏమన్నానంటే, అయ్యా ఈసారి వచ్చినప్పుడు ఇవ్వండి అన్న, ఈసారి రోడ్లోకి వస్తాను రాను. హల్లెలూయా. అదే చూడండి ఎంత నీతో చూడండి. నేను మరలా ఈ రోడ్డుకి ఒకవేళ వచ్చిన టైంలో నా దగ్గర డబ్బులు లేవనుకో, బండి ఆపి ఉన్నాడా లేదా అని తొంగి చూసి వెళ్ళాలి. ఎందుకు వచ్చిన గోళ? అంత నీతి మనకుంటే, మన క్రైస్తవులకుంటే కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కన్నీరండి, ఒక అన్నిల్లో ఉన్న నీతి చూస్తే మన బిడ్డలు అట్లా ఉంటే దేవుడు మన కుటుంబాలు ఎంత ఆశీర్వదిస్తారో చూడండి. నైమోని అంతా శాపగ్రస్తుడైపోయాడు చూసారా? చూడండి, సామెతలు 16:32 వచ్చినప్పుడు త్వరగా సామెతలు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. స్తోత్ర జీవితమా ఏనన్నా? దీర్ఘశాంతము. నువ్వెంత బలవంతుడైనా వీరుడివైనా నీకేం ఉపయోగం లేదు, కానీ ఏం కలిగి ఉన్నానంట? దీర్ఘశాంతం మనకు కావాలి. కొంతమందికి వారి కోపమే వారి శత్రువు. స్తోత్రం. దీర్ఘశాంతం మనం అనుభవించాలి. చూడండి, ఇంకా చూస్తే పిల్లరా, మనము యేషోబుని చూసినట్లయితే యేషోబు అన్ని విధాలుగా తను పాపం చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఏం చేశాడంట? పారిపోయాడు. కారణం ఏంటంటే దేవుడి ప్రాకారాలలో ఆ వ్యక్తి స్తోత్రం భయపడి అవకాశం ఉన్నా కూడా తను పాపం చేయడానికి ఇష్టపడలేదు. అందుకని అంటున్నాడు, ఆ ప్రాకారం లేని పుర్రమెట్టుతో తన మనస్సు నిలుపుకోలేని పరిస్థితి కూడా అటువంటిది. దేవుడి మాటలు దీవించి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. గడిచిన కాలం అంతా మన మనసు ఎవరిని ఆనుకొని ఉంది. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కాలమంతా ఏమన్నా కాల్చి కాపాడేవి ప్రవ్వా. 2020 సంవత్సరం మొదలుకొని ప్రవ్వా మొదటి 10 నెలలు కాల్చి కాపాడి 11 నెలలను మమ్మల్ని ప్రవేశపెట్టిన ఆయన ఈ యొక్క 23వ తారీఖులోకి మమ్మల్ని తీసుకొచ్చిన దేవాన్ని స్తోత్రాలు ప్రవ్వా. నాకంటే కానీ ఆయన ఎంతో చెందగలవారు గలవారు ఆయన. ఈ సమయం చూడలేకపోయారు ప్రవ్వా, మమ్మల్ని సజీలుగా ఉంచేవయ్యా తండ్రి. ఏసయ్యా, మృతులను విస్తరించలేరు కదా ప్రవ్వా, సజీవులు అన్నావు నాయన. స్తోత్రాలు ప్రవ్వా. నీ కొందనాలు నాయన. ప్రాంతం నుంచి దైవజన క్షేమంగా మీరు తీసుకొచ్చారు ప్రవ్వా, అందుని బట్టి మీ స్తుతులు స్తోత్రాలు నాయన. అయ్యా, నువ్వు ఇచ్చినంత వరకు క్షేమాన్ని బట్టి అయ్యా నాయన, సంతోషాన్ని బట్టి సమాధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రవ్వా. నీ కృప మాకు తోడుగా ఉంచేంత వరకు నడిపించావయ్యా. నీకు వందనాలు ప్రవ్వా. రాజా, ఏమి ఇచ్చిన ఇళ్ళను తీర్చుకోలేం ప్రవ్వా. నమ్మదగిన వాడా, నీకు స్తుతులు ప్రవ్వా, నీకు స్తోత్రాలయ్యా తండ్రి. ఈ భయంకరమైన దుర్దినాల్లో మేము జీవిస్తుండగా దేవా అయ్యా, ఈ సంవత్సరం చివరి దినాల్లో మేము ఉన్నాం నాయన. అయ్యా